హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యమ్మీ ఈట్స్. ఈరోజు చూపించబోయే రెసిపీ స్పెషల్ అండ్ పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెసిపీ. స్వీట్ రెసిపీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఈ రెసిపీ చాలా ఈజీగానే ఉంటుంది చూడడానికి, కానీ పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రావాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు టిప్స్ని పాటించాలి. ముందుగా అడుగు లోతుగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ వేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. పాలు పొంగొచ్చే లోపే దగ్గరుండి కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అరచెక్క నిమ్మరసం, 4 టీ స్పూన్ల వాటర్ కలుపుకోండి. ఇప్పుడు ఈ సొల్యూషన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ ఒక కప్పు షుగర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. జనరల్గా 2 లీటర్ల మిల్క్కి 300 గ్రాముల షుగర్ పడుతుంది, కానీ మీరు ఎన్ని లీటర్ మిల్క్ యూజ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి దానికి తగ్గాక షుగర్ని తీసుకోండి. పాలు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేయాలి. ఈ నిమ్మకాయ రసాన్ని మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ నిమ్మరసం కలపకూడదు, ఎందుకంటే కలాకండ్ చాలా గట్టిగా వస్తుంది. తగినంత మాత్రమే కలపాలి. ఈ నిమ్మకాయ రసాన్ని పాలు విరిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. కలాకండ్ అండ్ మిల్క్ కేక్ రెండు ఒకటి కాదు. ప్రాసెస్ సిమిలర్గా ఉన్నప్పటికీ రెండు డిఫరెంట్ రెసిపీస్. ఆ రెసిపీ మీకు నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. పాలని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చక్కగా పాలు ఇరిగిపోతాయి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు పాలని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ని కంపల్సరీగా కొద్ది కొద్దిగానే కలుపుకోవాలి, లేదంటే అది పాకం కింద ఫామ్ అయ్యి వన్స్ ఈ రెసిపీ అయిపోయిన తర్వాత జీడిలాగా సాగుతుంది. ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కలపండి. మీకు ఇంకొంచెం కలర్ రావాలనుకుంటే కొంచెం సేపు ఉడికించండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా జ్యూసీగా ఉండాలి. ఇప్పుడు కలాకండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ బౌల్ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేయండి. ఇప్పుడు ఈ కలాకండ్ని బౌల్లో వేయండి. ఈ విధంగా కలాకండ్ని సర్దుకోవాలి.
ఇలా సర్దుకున్న కలాకందని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కలాకందని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.